విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్సీపీలోకి వెళుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. టీడీపీకి రాజీనామా ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్సీ నానితో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మరో వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. రేపు కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారని, తనతో పాటుగా మరో 5 అసెంబ్లీ సీట్లు కోరినట్లు సోషల్ మీడియాలో కొందరు చెబుతున్నారు. విజయవాడ తూర్పు నుంచి తన కూతురు కేశినేని శ్వేత, విజయవాడ పశ్చిమ నుంచి ఎంఎస్ బేగ్, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగంట్ల స్వామిదాసు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావులకు కేశినేని టికెట్లు అడిగితే అధిష్టానం మాత్రం 3 టికెట్లు మాత్రమే ఇవ్వడానికి ఒప్పుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రచారాలకు ఊతమిచ్చేలాగా విజయవాడలో కేశినేని భవన్పై టీడీపీ పార్టీ జెండాలు, బ్యానర్లను తొలగించారు. చంద్రబాబు, ఎన్టీఆర్, కేశినేని నాని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు సైతం మాయమయ్యాయి. వాటి స్థానంలో కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు తిరువూరురా కదలిరా సభతో కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం రేగింది. ఇరు వర్గాలు గొడవకు దిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవ జరిగిన 1-2 రోజుల్లోనే కేశినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కుమార్తె కేశినేని శ్వేత తండ్రి బాటలోనే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి బయటకు రాబోతున్నట్లు ప్రకటించారు. కేశినేని శ్వేత విజయవాడ 11 డివిజన్ కార్పొరేటర్గా ఉన్న సంగతి తెలిసిందే. కేశినేని నాని ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరేది చెప్పలేదు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే నాని వైసీపీలో చేరేందుకు కొన్ని షరతులు పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. నాని గతంలో అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి అయినా గెలుస్తానని అన్నారు. మరి ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటారా, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.